వాట్ హ్యాపెన్డ్ ఇన్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ చరిత్రకారుడు గార్డన్ చైల్డ్. వాట్ హ్యాపెన్డ్ ఇన్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన ప్రముఖ చరిత్రకారుడు గార్డన్ చైల్డ్. లిఖితపూర్వక ఆధారాలు లభించకుండా కేవలం పురావస్తు ఆధారాలు మాత్రమే లభించిన యుగాన్ని ఏమంటారు? చారిత్రక పూర్వయుగం. లిఖితపూర్వక ఆధారాలు లభించకుండా కేవలం పురావస్తు ఆధారాలు మాత్రమే లభించిన యుగాన్ని ఏమంటారు? చారిత్రక పూర్వయుగం. పురావస్తు ఆధారాలు లభించి లిఖితపూర్వక ఆధారాలు లభించినప్పటికీ వాటిని చదవలేని స్థితిలో ఉన్న యుగాన్ని ఏమంటారు? చారిత్రక సంధికాల యుగం. పురావస్తు ఆధారాలు లభించి లిఖితపూర్వక ఆధారాలు లభించినప్పటికీ వాటిని చదవలేని స్థితిలో ఉన్న యుగాన్ని చారిత్రక సంధికాల యుగం అంటారు. సింధు నాగరికత కాలం కింది వాటిలో ఏ యుగానికి ఒక ఉత్తమ ఉదాహరణ? చారిత్రక సంధికాల యుగం. సింధు నాగరికత కాలం కింది వాటిలో ఏ యుగానికి ఒక ఉత్తమ ఉదాహరణ? చారిత్రక సంధికాలం. లిఖితపూర్వక ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు రెండూ లభించి అర్థం చేసుకోగలిగే యుగాన్ని ఏమంటారు? చారిత్రక యుగం. లిఖితపూర్వక ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు రెండూ లభించి అర్థం చేసుకోగలిగే యుగాన్ని ఏమంటారు? చారిత్రక యుగం. చరిత్ర పూర్వ యుగాన్ని మొదటిసారిగా 3 భాగాలుగా విభజించినది ఎవరు? క్రిస్టియన్ జోర్గెన్సన్ థామ్సన్. క్రిస్టియన్ జోర్గెన్సన్ థామ్సన్ అనే అతను చరిత్ర పూర్వ యుగాన్ని 3 భాగాలుగా విభజించాడు. శిలాయుగం, కంచుయుగం, ఇనుపు యుగం. ప్రాచీన శిలాయుగం లేదా పాతరాతి యుగం యొక్క కాల వ్యవధి ఏది? క్రీస్తుపూర్వం 1,00,000 సంవత్సరముల నుండి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరముల వరకు. ప్రాచీన శిలాయుగం లేదా పాతరాతి యుగం యొక్క కాల వ్యవధి ఏది? క్రీస్తుపూర్వం 1,00,000 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరముల వరకు. క్రీస్తుపూర్వం 4,000 నుండి క్రీస్తుపూర్వం 3,000 వరకు ఉన్న కాలాన్ని ఏ శిలాయుగంగా పేర్కొన్నారు? తామ్ర లేదా రాగి శిలాయుగం. క్రీస్తుపూర్వం 4,000 నుండి క్రీస్తుపూర్వం 3,000 వరకు ఉన్న కాలాన్ని ఏ శిలాయుగంగా పేర్కొన్నారు? తామ్ర లేదా రాగి శిలాయుగం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ మరియు ఏఎస్ఐ మొదటి డైరెక్టర్ జనరల్గా ఎవరిని పేర్కొంటారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ మరియు ఏఎస్ఐ మొదటి జనరల్ డైరెక్టర్గా ఎవరిని పేర్కొంటారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1861. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో? 1861. 1904లో ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని చేసి భారత పురావస్తు శాఖను పునరుద్ధరించినది ఎవరు? లార్డ్ కర్జన్. 1904లో ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం ఒక చట్టాన్ని చేసి భారత పురావస్తు శాఖను పునరుద్ధరించినది ఎవరు? లార్డ్ కర్జన్. గ్రీకు భాషలో పేలియో మరియు లిథిక్ అనే పదాలకు సరైన అర్థాలు ఏమిటి? ప్రాచీన మరియు రాతి లేదా శిల. గ్రీకు భాషలో పేలియో మరియు లిథిక్ అనే పదాలకు సరైన అర్థాలు ఏమిటి? పేలియో అంటే ప్రాచీన, లిథిక్ అంటే రాతి లేదా శిల. ప్రాచీన శిలాయుగంలో స్ఫటిక శిల అనే రాయిని ఎక్కువగా వాడటం వల్ల ఈ సంస్కృతిని ఏమంటారు? క్వార్ట్జైట్ సంస్కృతి. ప్రాచీన శిలాయుగంలో స్ఫటిక శిల అనే రాయిని ఎక్కువగా వాడటం వల్ల ఈ సంస్కృతిని ఏమంటారు? క్వార్ట్జైట్ సంస్కృతి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫ్రీ హిస్టరీగా పిలువబడే రాబర్ట్ బ్రూస్
ఫుట్ 1863లో తమిళనాడులోని ఏ ప్రాంతంలో తొలి ప్రాచీన శిలాయుగ ప్రదేశాన్ని కనుగొన్నారు? పల్లవరం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫ్రీ హిస్టరీగా పిలువబడే రాబర్ట్ బ్రూస్ ఫుట్ 1863లో తమిళనాడులోని ఏ ప్రాంతంలో తొలి ప్రాచీన శిలాయుగ ప్రదేశాన్ని కనుగొన్నారు? పల్లవరం. వాతావరణం మంచుతో కప్పబడి ఉండటం వల్ల ప్రాచీన శిలాయుగాన్ని ఏ యుగంగా పిలుస్తారు? ప్లీస్టోసిన్ లేదా మంచు యుగం. ప్లీస్టోసిన్ లేదా మంచు యుగం. వాతావరణం మంచుతో కప్పబడి ఉండటం వల్ల ప్రాచీన శిలాయుగాన్ని ఏ యుగంగా పిలుస్తారు? ప్లీస్టోసిన్ లేదా మంచు యుగం. లాటిన్ భాషలో హోమో సెపియన్స్ అనే పదానికి అర్థం ఏమిటి? తెలివైన వాడు. లాటిన్ భాషలో హోమో సెపియన్స్ అనే పదానికి అర్థం ఏమిటి? తెలివైన వాడు. ప్రాచీన శిలాయుగంలో మానవుల ఆర్థిక వ్యవస్థ ఏ రకానికి చెందినది? వేట మరియు ఆహార సేకరణ. ప్రాచీన శిలాయుగంలో మానవుల ఆర్థిక వ్యవస్థ ఏ రకానికి చెందినది? వేట మరియు ఆహార సేకరణ. ప్రాచీన శిలాయుగంలో మానవులు చిన్న చిన్న గుంపులుగా నివసించేవారు. ఈ గుంపులను ఏమనేవారు? బృందాలు లేదా బ్యాండ్స్. ప్రాచీన శిలాయుగంలో మానవులు చిన్న చిన్న గుంపులుగా నివసించేవారు. ఈ గుంపులను ఏమంటారు? బృందాలు లేదా బ్యాండ్స్. దిగువ ప్రాచీన శిలాయుగం ఏ కాల వ్యవధిలో కొనసాగింది? క్రీస్తుపూర్వం 10 లక్షల సంవత్సరముల నుండి క్రీస్తుపూర్వం 1,00,000 సంవత్సరముల వరకు. దిగువ ప్రాచీన శిలాయుగం ఏ కాల వ్యవధిలో కొనసాగింది? క్రీస్తుపూర్వం 10 లక్షల సంవత్సరముల నుండి క్రీస్తుపూర్వం 1,00,000 సంవత్సరముల వరకు. దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ఆనవాళ్లు కాశ్మీర్లోని ఏ ప్రాంతంలో లభించాయి? పహల్గాం. దిగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి తొలి ఆనవాళ్లు కాశ్మీరులోని పహల్గాం ప్రాంతంలో లభించాయి. దిగువ ప్రాచీన శిలాయుగపు మానవుడు పెద్ద పెద్ద ఆకారాలలో ఉండే వేటలోనూ ఆహార సేకరణలోనూ ఉపయోగించేవాడు. గోకుడు రాళ్ళు, చేతి గొడ్డళ్ళు, వృత్తాకారపు రాళ్ళు. దిగువ ప్రాచీన శిలాయుగపు మానవుడు పెద్ద పెద్ద ఆకారాలలో ఉండే వేటలోనూ ఆహార సేకరణలోనూ ఉపయోగించేవాడు. గోకుడు రాళ్ళు, చేతి గొడ్డళ్ళు, వృత్తాకారపు రాళ్ళు. రాతి గొడ్డళ్ళ పరిశ్రమను తమిళనాడులోని అత్తిరాంపక్కం మరియు మడమదురైలలో కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. రాతి గొడ్డళ్ళ పరిశ్రమను తమిళనాడులోని అత్తిరాంపక్కం మరియు మడమదురైలలో కనుగొన్నది ఎవరు? రాబర్ట్ బ్రూస్ ఫుట్. శిలాయుగపు ప్రాంతాలైన సిసోలి, లలిత్పూర్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఉత్తరప్రదేశ్. శిలాయుగపు ప్రాంతాలైన సిసోలి, లలిత్పూర్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఉత్తరప్రదేశ్. గుల్బర్గా అనగా వాడి, బగల్కోట్, హూర్నసగి లోయ అనే శిలాయుగపు ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. గుల్బర్గా, అనగవాడి, బాగల్కోట్, హూర్నసగి లోయ అనే శిలాయుగపు ప్రాంతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కర్ణాటక. భీంబేట్కా గుహలను 1957లో కనుగొన్న ఆర్కియాలజిస్ట్ ఎవరు? విష్ణు శ్రీధర్ వాకంకర్. భీంబేట్కా గుహలను 1957లో కనుగొన్న ఆర్కియాలజిస్ట్ ఎవరు? విష్ణు శ్రీధర్ వాకంకర్. యునెస్కో వారు భీంబేట్కా గుహలను ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు? 2003. యునెస్కో వారు భీంబేట్కా గుహలను ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు? 2003. భీంబేట్కా గుహలను కనుగొన్నది ఎవరు? విష్ణు శ్రీధర్ వాకంకర్. ఏ ఇయర్లో కనుక్కున్నాడు? 1957. ప్రాచీన శిలాయుగపు తొలి చిత్రాలు మధ్యప్రదేశ్లోని ఏ గుహలలో లభ్యమైనవి? భీంబేట్కా గుహలు. ప్రాచీన శిలాయుగపు తొలి చిత్రాలు మధ్యప్రదేశ్లోని ఏ గుహలలో లభ్యమైనవి? భీంబేట్కా గుహలు. భీంబేట్కా గుహలు చిత్రాలలో ఎరుపు
మరియు ముదురు ఆకుపచ్చ రంగులను వాడి కింది ఏ జంతువులను చిత్రీకరించారు? అడవి దున్నలు, పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు మరియు అడవి పందులు. భీంబేట్కా గుహల చిత్రాలలో ఎరుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగులను వాడి కింది ఏ జంతువులను చిత్రీకరించారు అంటే అడవి దున్నలను, పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు, అడవి పందులను చిత్రీకరించడంలో ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగులను వాడినారు. భీంబేట్కా రాతి చిత్రాలలో మానవుల వేట కోసం వేటిని ఉపయోగించినట్లు తెలుస్తుంది? విల్లు, బాణం, కత్తులు మరియు ఈటెలు. భీంబేట్కా రాతి చిత్రాలలో మానవులు వేట కోసం వేటిని ఉపయోగించినట్లు తెలుస్తుంది? విల్లు, బాణం, కత్తులు మరియు ఈటెలు. మధ్య ప్రాచీన శిలాయుగం స్థావరాలు 1939లో సోన్ లోయ, నర్మదా లోయ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో బయలుపడినాయి? కర్నూలు. మధ్య ప్రాచీన శిలాయుగం స్థావరాలు 1939లో సోన్ లోయ ఉత్తరప్రదేశ్లో, నర్మదా లోయ గుజరాత్లో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో బయలుపడినవి అన్నమాట. మధ్య ప్రాచీన శిలాయుగపు తొలి మానవుణ్ణి ఏమంటారు? హోమో ఎరెక్టస్. మధ్య ప్రాచీన శిలాయుగపు తొలి మానవుణ్ణి ఏమని అంటారు? హోమో ఎరెక్టస్. మధ్య ప్రాచీన శిలాయుగపు స్థావరాలలో లభ్యమైన ప్రధాన పనిముట్లు రవ్వులు. మధ్య ప్రాచీన శిలాయుగపు స్థావరాలలో లభ్యమైన ప్రధాన పనిముట్లు ఏవి? రవ్వులు. మధ్య ప్రాచీన శిలాయుగంలో బయలుపడిన స్థావరాలన్నింటికీ గల సంస్కృతి నెవాసా సంస్కృతి అని నామకరణం చేసినది హెచ్డి సంకాలియా. మధ్య ప్రాచీన శిలాయుగంలో బయలుపడిన స్థావరాలన్నిటికీ గల సంస్కృతిని నెవాసా సంస్కృతి అని నామకరణం చేసినది ఎవరు? హెచ్డి సంకాలియా. తమిళనాడులోని ఏ గుహలలో మానవులు క్వార్ట్జైట్ రాతిని వాడారు? గుడియాంగ్ గుహలు. తమిళనాడులోని ఏ గుహలలో మానవులు క్వార్ట్జైట్ రాతిని వాడారు? గుడియాంగ్ గుహలు. ఎగువ ప్రాచీన శిలాయుగం మంచు యుగం యొక్క ఎన్నో దశకు సంబంధించినది? చివరి దశ. ఎగువ ప్రాచీన శిలాయుగం మంచు యుగం యొక్క ఎన్నో దశకు చెందినది? చివరి దశ. ఎగువ ప్రాచీన శిలాయుగంలో హోమో సెపియన్స్ అనే మానవుడు ఏ విధంగా పరిణామం చెందినాడు? తెలివైన మానవుడు. ఎగువ ప్రాచీన శిలాయుగంలో హోమో సెపియన్స్ అనే మానవుడు ఏ విధంగా పరిణామం చెందాడు? తెలివైన మానవుడు. ఆస్ట్రిచ్ యొక్క పెంకుతో చేయబడిన పూసలు మహారాష్ట్రలో ఏ ప్రాంతంలో లభించాయి? పట్నే. ఉష్ట్రపక్షి యొక్క పెంకుతో చేయబడిన పూసలు మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో లభించాయి? పట్నే. ఎగువ ప్రాచీన శిలాయుగ స్థావరమైన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నందు ఏ జంతువు యొక్క శిలాజం లభించింది? ఖడ్గమృగం. ఎగువ ప్రాచీన శిలాయుగ స్థావరమైన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నందు ఏ జంతువు యొక్క శిలాజం లభించింది? ఖడ్గమృగం. మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం ఏ యుగంలో ప్రారంభమైంది? హోలోసిన్ యుగం. మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం ఏ యుగంలో ప్రారంభమైంది? హోలోసిన్ యుగం. సూక్ష్మ శిలాయుగంలో మానవుడు వాడిన రాతి పరికరాల పరిమాణం ఎంత మధ్య ఉండేది? 1 సెంటీమీటర్ నుంచి 8 సెంటీమీటర్స్. సూక్ష్మ శిలాయుగంలో మానవుడు వాడిన రాతి పరికరాల పరిమాణం ఎంత మధ్య ఉండేది? 1 సెంటీమీటర్లను మచ్చిక చేసుకున్నట్లుగా ఆధారాలు లభించిన బగోర్ మరియు అదంగడ్ స్థావరాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్. క్రీస్తుపూర్వం 5000 నాటికే పశువులను మచ్చిక చేసుకున్నట్లుగా ఆధారాలు లభించిన బగోర్ మరియు అదంగడ్ స్థావరాలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్.
భారతదేశంలో తొలిసారిగా కృత్రిమంగా గృహాల నిర్మాణం జరిగినట్లు ఆనవాళ్లు లభించిన సూక్ష్మ శిలాయుగపు ప్రాంతం ఏది? సరాయి నహర్ రాయ్, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో తొలిసారిగా కృత్రిమంగా గృహాలు నిర్మాణం జరిగినట్లు ఆనవాళ్లు లభించిన సూక్ష్మ శిలాయుగపు ప్రాంతం సరాయి నహర్ రాయ్, ఉత్తరప్రదేశ్. చేతితో తయారైన కుండలు లభించడాన్ని బట్టి మన దేశంలో మొదటగా కుండల తయారీ మధ్య శిలాయుగంలోనే ప్రారంభమైనట్లు తెలుపుతున్న స్థావరం ఏది? చోపాని మండో, ఉత్తరప్రదేశ్. చేతితో తయారైన కుండలు లభించడాన్ని బట్టి మన దేశంలో మొదటగా కుండల తయారీ మధ్య శిలాయుగంలోనే ప్రారంభమైనట్లు తెలుపుతున్న స్థావరం ఏది? ఉత్తరప్రదేశ్లోని చోపాని మండో. సూక్ష్మ శిలాయుగం పరికరాలు, అస్థిపంజరాలు మరియు జంతువుల అస్థికలతో బయల్పడిన తొలి ప్రదేశం ఏది? లంగ్నాజ్. సూక్ష్మ శిలాయుగం పరికరాలు, అస్థిపంజరాలు మరియు జంతువుల అస్థికలతో బయల్పడిన తొలి ప్రదేశం లంగ్నాజ్. నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగముకు నామకరణం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? జాన్ లుబ్బక్. నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగముకు నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ లుబ్బక్. నవీన శిలాయుగంలో అనేక విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఈ యుగాన్ని నవీన శిలాయుగ విప్లవం అని పిలిచిన చరిత్రకారుడు నియోలిథిక్ రెవల్యూషన్ అని పిలిచిన చరిత్రకారుడు ఎవరు? గార్డెన్ చైల్డ్. నవీన శిలాయుగంలో అనేక విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఈ యుగానికి నియోలిథిక్ రెవల్యూషన్ అని పిలిచిన చరిత్రకారుడు ఎవరు? గార్డెన్ చైల్డ్. చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలోనే ప్రథమముగా వ్యవసాయం చేపట్టబడిన ప్రదేశం ఏది? నైలు నదీ లోయ, ఈజిప్ట్. నైలు నదీ లోయలో చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలోనే ప్రథమంగా వ్యవసాయం చేపట్టబడిన ప్రదేశం ఏది? నైలు నదీ లోయ. కింది వాటిలో నవీన శిలాయుగం యొక్క ప్రధాన లక్షణం కానిది ఏది? ఇనుప ఆయుధాల తయారీ. నవీన శిలాయుగం యొక్క ప్రధాన లక్షణాలు: వ్యవసాయాన్ని చేపట్టడం, పశు సంపదను మచ్చిక చేసుకోవడం, రాతి పరికరములను సానపెట్టడం. ఇవన్నీ నవీన శిలాయుగం యొక్క లక్షణాలు. ఇనుప ఆయుధాలు తయారు చేయడం అనేది నవీన శిలాయుగం యొక్క ప్రధాన లక్షణం కాదు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మొదటి ప్రసిద్ధి చెందిన నవీన శిలాయుగ స్థావరం ఏది? మోహర్గఢ్, బెలూచిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న మొదటి ప్రసిద్ధి చెందిన నవీన శిలాయుగ స్థావరం ఏది? మోహర్గఢ్, బెలూచిస్తాన్. క్రింది ఏ ప్రాంతాన్ని బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ బెలూచిస్తాన్ అని పిలుస్తారు? మోహర్గఢ్. ప్రపంచంలోనే పత్తిని పండించిన మొట్టమొదటి ప్రజలుగా ఎవరిని పేర్కొంటారు? మోహర్గఢ్ ప్రాంతవాసులు. ప్రపంచంలోనే పత్తిని పండించిన మొట్టమొదటి ప్రజలుగా ఎవరిని పేర్కొంటారు? మోహర్గఢ్ ప్రాంతవాసులు. కాశ్మీర్లోని జీలం నది ఒడ్డున వర్ధిల్లిన ఏ నవీన శిలాయుగ స్థావరం పేరుకు కాశ్మీరీ భాషలో బీర్చ్ అనే వృక్షజాతి లేదా పుట్టిన చోటు అని అర్థము? బూర్జుహోం. కాశ్మీర్లోని జీలం నది ఒడ్డున వర్ధిల్లిన ఏ నవీన శిలాయుగ స్థావరం పేరుకు కాశ్మీరీ భాషలో బీర్చ్ అనే వృక్షజాతి లేదా పుట్టిన చోటు అని అర్థము? బూర్జుహోం. గుహలలో జనవాసాలు మరియు యజమానితో పాటు కుక్కను ఖననం చేసే ద్వంద్వ ఖనన పద్ధతులు ఏ స్థావరం యొక్క విశిష్ట లక్షణాలు? బూర్జుహోం. గుహలలో జనవాసాలు మరియు యజమానితో పాటు కుక్కను ఖననం చేసే ద్వంద్వ ఖనన పద్ధతులు ఏ స్థావరం యొక్క విశిష్ట లక్షణాలు? బూర్జుహోం. కాశ్మీర్ భాషలో కుమ్మరివాని గుహ అని అర్థం వచ్చే నవీన శిలాయుగ స్థావరం ఏది? గుఫ్రకల్. కాశ్మీరీ భాషలో కుమ్మరివాని గుహ అని అర్థం వచ్చే నవీన శిలాయుగ స్థావరం గుఫ్రకల్. చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరి పండించిన ప్రజలు ఏ నవీన శిలాయుగానికి చెందినవారు?
కోల్దీవా ప్రజలు ఉత్తరప్రదేశ్. చరిత్రకారుల ప్రకారం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వరి పండించిన ప్రజలు ఏ నవీన శిలాయుగానికి చెందినవారు? కోల్దీవా ప్రజలు ఉత్తరప్రదేశ్. దక్షిణ భారతదేశంలో ఆధునిక లేదా నవీన శిలాయుగం సుమారుగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్రీస్తుపూర్వం 2000. దక్షిణ భారతదేశంలో ఆధునిక లేదా నవీన శిలాయుగం సుమారుగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్రీస్తుపూర్వం 2000. దక్షిణ భారతదేశ నవీన శిలాయుగానికి చెందిన అన్ని స్థావరాలలో సాధారణంగా ఏ ప్రత్యేకమైన అంశం గుర్తించబడింది? బూడిద దిబ్బలు మరియు రాగులు. దక్షిణ భారతదేశ నవీన శిలాయుగానికి చెందిన అన్ని స్థావరాలలో సాధారణంగా ఏ ప్రత్యేకమైన అంశం గుర్తించబడింది? బూడిద దిబ్బలు మరియు రాగులు. నవీన శిలాయుగపు ప్రదేశాలైన పాలవాయి మరియు నాగార్జునకొండ ఏ రాష్ట్రంలో కలవు? ఆంధ్రప్రదేశ్. నవీన శిలాయుగపు ప్రదేశాలైన పాలవాయి మరియు నాగార్జునకొండ ఏ రాష్ట్రంలో కలవు? ఆంధ్రప్రదేశ్. టెక్కలకోట, మస్కి, పిక్లీ హాల్, బ్రహ్మగిరి, సంగనకల్లు మొదలైన ప్రసిద్ధ నవీన శిలాయుగ స్థావరాలు ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయి? కర్ణాటక. టెక్కలకోట, మస్లీ, పిక్లీ హాల్, బ్రహ్మగిరి, సంగనకల్లు మొదలైన ప్రసిద్ధ నవీన శిలాయుగ స్థావరాలు ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయి? కర్ణాటక. ఏ నవీన శిలాయుగ స్థావరంపై పరిశోధన చేసిన సుబ్బారావు, అన్సరీ మరియు మోర్టిమర్ వీలర్ గార్లు ఆ స్థావరాన్ని బ్రహ్మగిరి స్థావరంపై పరిశోధనలతో పోల్చారు? సంగనకల్లు. ఏ నవీన శిలాయుగ స్థావరంపై పరిశోధన చేసిన సుబ్బారావు, అన్సారీ మరియు మోర్టిమర్ వీలర్ గార్లు ఆ స్థావరాన్ని బ్రహ్మగిరి స్థావరంపై పరిశోధనలతో పోల్చారు? సంగకల్లు. సుబ్బారావు, అన్సారీ, మోర్టిమర్ వీలర్లు చేసిన పరిశోధనలో ఏ నవీన శిలాయుగ స్థావరం అంటే సంగనకల్లు స్థావరాన్ని బ్రహ్మగిరి స్థావరంపై పరిశోధనలతో పోల్చారు అంటే సంగనకల్లు. శిలాయుగ సంస్కృతుల తర్వాత వర్ధిల్లాలి యుగాన్ని ఏమంటారు? శిలాయుగ సంస్కృతుల తర్వాత వర్ధిల్లాలి యుగాన్ని ఏమంటారు? లోహయుగం. శిలాయుగ సంస్కృతుల తర్వాత వర్ధిల్లాలి యుగాన్ని ఏమంటారు? లోహయుగం. భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది? రాగి. భూమి మీద మానవుడు ఉపయోగించిన తొలి లోహం ఏది? రాగి. సాంకేతిక పరిభాషలో చాల్కో అనగా అర్థం ఏమిటి? రాగి. సాంకేతిక పరిభాషలో చాల్కో అనగా అర్థం ఏమిటి? రాగి. ప్రాచీన మానవుడు రాగిని వినియోగించినప్పటికీ శిలల వినియోగాన్ని ఆపనందున తొలి దశ లోహ సంస్కృతులకు ఏమని పేరు వచ్చినది? తామ్ర శిలాయుగ సంస్కృతులు. ప్రాచీన మానవుడు రాగిని వినియోగించినప్పటికీ శిలల వినియోగాన్ని ఆపనందున తొలి దశ లోహ సంస్కృతులకు ఏమని పేరు వచ్చింది? తామ్ర శిలాయుగ సంస్కృతులు. భారత ఉపఖండంలో తామ్ర శిలాయుగంలో వర్ధిల్లాలి అత్యంత మహోన్నత నాగరికత ఏది? సింధు హరప్ప నాగరికత. భారత ఉపఖండంలో తామ్ర శిలాయుగంలో వర్ధిల్లాలి అత్యంత మహోన్నత నాగరికత ఏది? సింధు హరప్ప నాగరికత. హరప్ప నాగరికత క్షీణతకు గురైన తర్వాత అభివృద్ధి చెందిన దశ లేదా తదుపరి సంస్కృతులకు గల పేరు? హరప్పాంతర సంస్కృతులు. హరప్ప నాగరికత క్షీణతకు గురైన తర్వాత అభివృద్ధి చెందిన దశ లేదా తదుపరి సంస్కృతులకు గల పేరేమిటి? హరప్పాంతర సంస్కృతులు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం హరప్పాంతర సంస్కృతులు ఏ కాల వ్యవధిలో వర్ధిల్లాలి? క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 500 వరకు. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం హరప్పాంతర సంస్కృతులు ఏ కాల వ్యవధిలో వర్ధిల్లాలి? క్రీస్తుపూర్వం 2000 నుండి క్రీస్తుపూర్వం 5000 వరకు. హరప్పాంతర సంస్కృతుల మధ్య తేడాను గుర్తించుటకు ఉపకరించే ప్రధాన అంశాలు ఏమిటి? రాగి, లోహం మరియు కుండల తయారీ. హరప్పాంతర సంస్కృతుల మధ్య తేడాను గుర్తించుటకు ఉపకరించే ప్రధాన అంశాలు ఏవి? రాగి, లోహం మరియు కుండల తయారీ. కింది వాటిలో వాయువ్య భారత మండలి హరప్పాంతర సంస్కృతి ఏది? జూకర్ సంస్కృతి. కింది వాటిలో వాయువ్య
భారత మండలి హరప్పాంతర సంస్కృతి ఏది? జూకర్ సంస్కృతి. జూకర్ సంస్కృతికి సంబంధించిన ప్రముఖ స్థావరాలు ఏవి? చన్హుదారో, జూకర్ మరియు ఆమ్రి. చన్హుదారో, జూకర్ మరియు ఆమ్రి. జూకర్ సంస్కృతికి సంబంధించిన ప్రముఖ స్థావరాలు ఏవి? చాన్హుదారో, జూకర్ మరియు ఆమ్రి. జూకర్ సంస్కృతిలో గోధుమ వర్ణపు పాత్రలపై ఎర్రటి గీతలు మరియు ఆకృతులు చిత్రించిన కుండలను ఏమంటారు? ఓక్రే కలర్డ్ పాటరీ. ఓక్రే కలర్డ్ పాటరీ. జూకర్ సంస్కృతిలో గోధుమ వర్ణపు పాత్రలపై ఎర్రటి గీతలు మరియు ఆకృతులు చిత్రించిన కుండలను ఏమంటారు? ఓక్రే కలర్డ్ పాటరీ. జూకర్ సంస్కృతిలో వినియోగించబడిన రాగితో తయారు చేయబడిన పరికరాలు ఏవి? సూదులు. జూకర్ సంస్కృతిలో వినియోగించబడిన రాగితో తయారు చేయబడిన పరికరాలు ఏవి? సూదులు. సింధు ప్రాంతంలోని జంగర్లో బయల్పడిన హరప్పాంతర సంస్కృతి ఏది? జంగర్ సంస్కృతి. జంగర్ సంస్కృతిలో వినియోగించబడిన పాత్రలు ఏ రంగులో ఉంటాయి? గవ్వకాయ రంగు. జంగర్ సంస్కృతిలో వినియోగించబడిన పాత్రలు ఏ రంగులో ఉంటాయి? గవ్వకాయ రంగు. మధ్య భారతదేశంలో వర్ధిల్లాలి ప్రముఖ హరప్పాంతర సంస్కృతి స్థావరం దైమాబాద్ ఏ రాష్ట్రంలో కలదు? మహారాష్ట్ర. మధ్య భారతదేశంలో వర్ధిల్లాలి ప్రముఖ హరప్పాంతర సంస్కృతి స్థావరం దైమాబాద్ ఏ రాష్ట్రంలో కలదు? మహారాష్ట్ర. అహర్ లేదా బనాస్ సంస్కృతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో వర్ధిల్లింది? రాజస్థాన్. అహర్ లేదా బనాస్ సంస్కృతి భారతదేశంలో ఏ రాష్ట్రంలో వర్ధిల్లింది? రాజస్థాన్. అహర్ బనాస్ సంస్కృతిలో ప్రథమ స్థావరం అహర్ వద్ద బయల్పడటాన్ని ఆర్కియాలజీ ప్రకారం ఏమంటారు? టైప్ సైట్. అహర్ బనాస్ సంస్కృతిలో ప్రథమ స్థావరం అహర్ వద్ద బయల్పడటాన్ని ఆర్కియాలజీ ప్రకారం ఏమంటారు? టైప్ సైట్. అహర్ సంస్కృతిలో వినియోగించబడిన విలక్షణమైన కుండలు ఏ రంగుకు చెందినవి? నలుపు మరియు ఎరుపు రంగు కుండలు. అహర్ సంస్కృతిలో వినియోగించబడిన విలక్షణమైన కుండలు నలుపు మరియు ఎరుపు రంగు కుండలు. అహర్ సంస్కృతికి చెందిన ఏ ప్రదేశంలో అత్యధిక సంఖ్యలో రాగి పనిముట్లు లభించాయి? తాంబవతి. అహర్ సంస్కృతికి చెందిన ఏ ప్రదేశంలో అత్యధిక సంఖ్యలో రాగి పనిముట్లు లభించాయి? తాంబవతి. అహర్ సంస్కృతిలో రాగి పనిముట్లతో పాటు కొన్ని శిలా పరికరాలు మరియు మట్టి ఇటుకలతో పాటు కాల్చిన ఇటుకల ఆనవాళ్లు కూడా బయల్పడిన స్థావరం ఏది? గిలుండ్. అహర్ సంస్కృతిలో రాగి పనిముట్లతో పాటు కొన్ని శిలా పరికరాలు మరియు మట్టి ఇటుకలతో పాటు కాల్చిన ఇటుకల ఆనవాళ్లు బయల్పడిన స్థావరం ఏది? గిలుండ్. సాల్వదా సంస్కృతి ఏ ఏ నదీ లోయలలో విలసిల్లింది? నర్మదా మరియు సోన్ లోయ. తపతి మరియు ప్రవర నదీ లోయలు. అంటే సాల్వదా సంస్కృతి ఏ ఏ నదీ లోయలలో విలసిల్లింది? తపతి మరియు ప్రవర నదీ లోయలలో. తపతి మరియు ప్రవర నదీ లోయలలో. ఇనాంగావ్లో కాల్చని మట్టితో చేయబడిన 4 కాళ్ళ కుండలతో భూస్థాపితం చేసినట్లు ఆనవాళ్లు ఏ సంస్కృతిలో బయల్పడినవి? సాల్వదా సంస్కృతి. సాల్వదా సంస్కృతిలో నివాస గృహాలు ఏ ఆకారంలో నిర్మించబడినవి? దీర్ఘ చతురస్రాకారం. సాల్వదా సంస్కృతిలో నివాస గృహాలు ఏ ఆకారంలో నిర్మించబడినాయి? దీర్ఘ చతురస్రాకారం. చిరాండ్ సంస్కృతి ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? సరన్ జిల్లా. చిరాండ్ సంస్కృతి క్రీస్తుపూర్వం 1600 ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది? సరన్ జిల్లా. పాక్షిక ఖననమును పాటించినట్లు ఆనవాళ్లు లభించిన పాండురాజర్ దిబి ఏ రాష్ట్రంలో కలదు? ఇది ఆ రాష్ట్రంలో కనుగొన్న మొదట తామ్రశిలాయుగ స్థావరం. పశ్చిమ బెంగాల్. పాక్షిక ఖననమును పాటించినట్లు ఆనవాళ్లు లభించిన పాండురాజర్ దిబి ఏ రాష్ట్రంలో కలదు? పశ్చిమ బెంగాల్. తామ్రశిలాయుగ సంస్కృతులలో మొదటిసారిగా పూత పూసిన కుండలను ఉపయోగించిన సంస్కృతి ఏది? మాల్వా సంస్కృతి.
తామ్ర శిలాయుగ సంస్కృతులలో మొదటిసారిగా పూత పూసిన కుండలను ఉపయోగించిన సంస్కృతి ఏది? మాల్వా సంస్కృతి. మాల్వా సంస్కృతి ఏ ఏ ప్రాంతాల్లోని తపతీ లోయలో విలసిల్లింది? మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. మాల్వా సంస్కృతి ఏ ఏ ప్రాంతాల్లోని తపతీ లోయలో విలసిల్లింది? మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర. మాల్వా సంస్కృతిలో ఉలులు, బాణపు మొనలు, గాజులు, ఉంగరములు వంటి రాగి పనిముట్లతో పాటు కింది ఏ రాతి పనిముట్లు బయల్పడినవి? కంకణాకృతి రాళ్ళు, పలుగురాళ్ళు, విలువైన రాళ్లతో చేయబడిన పూసలు. మాల్వా సంస్కృతిలో బయల్పడిన స్థావరాలన్నింటిలో చాలా పెద్ద స్థావరాలుగా వేటిని గుర్తించారు? నవద్-తోలి మహారాష్ట్ర, దైమాబాద్ మహారాష్ట్ర. మాల్వా సంస్కృతిలో బయల్పడిన స్థావరాలన్నింటిలో చాలా పెద్ద స్థావరాలుగా వేటిని గుర్తించారు? నవద్-తోలి మహారాష్ట్ర, దైమాబాద్ మహారాష్ట్ర. క్రమ పద్ధతిలో గృహ నిర్మాణం జరిగినట్లు మరియు రాగి కంకణములు, బంగారముతో చేయబడిన ఉంగరములు బయల్పడిన ప్రసిద్ధ స్థావరం ఏది? ఇనాంగావ్. క్రమ పద్ధతిలో గృహ నిర్మాణం జరిగినట్లు మరియు రాగి కంకణములు, బంగారంతో చేయబడిన ఉంగరములు బయల్పడిన ప్రసిద్ధ స్థావరం ఇనాంగావ్. చిత్రం ప్రకారం దగ్వాడా యజ్ఞ యాగాదులు, లింగము మరియు దేనిని పూజించే ఆధారాలు లభించినవి? ఎద్దు. మాల్వా సంస్కృతి యొక్క కొనసాగింపు దశయే ఏ సంస్కృతి? ఇది మధ్య భారతదేశపు దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో వర్ధిల్లిన తామ్ర శిలాయుగ స్థావరాలన్నింటిలో పెద్దది. జోర్వే సంస్కృతి. క్రీస్తుపూర్వం 1400 నుంచి 700. క్రింది వాటిలో జోర్వే సంస్కృతిలో వర్ధిల్లిన ప్రధాన స్థావరం కానిది ఏది? కాళీ-సింధ్. క్రింది వాటిలో జోర్వే సంస్కృతిలో వర్ధిల్లిన ప్రధాన స్థావరం కానిది ఏది? కాళీ-సింధ్. జోర్వే సంస్కృతిలో ఏ రంగు కుండలను ఉపయోగించారు? ఇందులో క్రమబద్ధంగా ఒక పట్టణ ప్రణాళిక లాంటి గృహ నిర్మాణం కనిపించింది. నారింజ రంగు. జోర్వే సంస్కృతిలో మరణించిన వారిని వేటిలో ఉంచి పూడ్చిపెట్టే ప్రత్యేకత ఆచారం ఉంది? పెద్ద కుండలలో. జోర్వే సంస్కృతి దశకు చెందిన 4 పెద్ద రాగి వస్తువులు లభించిన స్థావరం ఏది? దైమాబాద్. జోర్వే సంస్కృతి దశకు చెందిన 4 పెద్ద రాగి వస్తువులు లభించిన స్థావరం ఏది? దైమాబాద్. కాయదా సంస్కృతి మధ్య భారతదేశంలో ఏ నదీ లోయల వెంబడి వర్ధిల్లింది? చంబల్ నదీ లోయ. కాయదా సంస్కృతి మధ్య భారతదేశంలో ఏ నదీ లోయల వెంబడి వర్ధిల్లింది? చంబల్ నదీ లోయ. కాయదా సంస్కృతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ పట్టణానికి సమీపంగా ఉంది? ఉజ్జయిని పట్టణానికి. కాయదా సంస్కృతి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ పట్టణానికి సమీపంగా ఉంది? ఉజ్జయిని పట్టణానికి. కాయదా సంస్కృతిలో గల మరొక ముఖ్య స్థావరాన్ని ఏమని పిలుస్తారు? కాళీ-సింధ్. కాయదా సంస్కృతిలో గల మరొక ముఖ్య స్థావరాన్ని ఏమని పిలుస్తారు? కాళీ-సింధ్. దక్షిణ భారతదేశంలోని తామ్ర శిలాయుగం స్థావరాలలో రాతి, రాగి, కంచు పరికరములతో పాటు వేటితో చేసిన వస్తువులు లభించినవి? ఎముకలతో చేసిన వస్తువులు. దక్షిణ భారతదేశంలో తామ్ర శిలాయుగం స్థావరాలలో రాతి, రాగి, కంచు పరికరములతో పాటు ఎముకలతో చేసిన వస్తువులు కూడా లభించినవి. దక్షిణ భారతదేశ తామ్ర శిలాయుగంలో ఏ పరికరాల పరిశ్రమ ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చెందింది? కత్తుల పరిశ్రమ. ఎగువ గంగా యమునా అంతర్వేది ప్రాంతంలో తామ్ర శిలాయుగంలో ఒకదాని వెంట ఒకటి నడుస్తూ వర్ధిల్లిన 3 విధాలైన సంస్కృతుల్లో కింది వాటిలో ఏది భాగం కాదు? బూడిద రంగు కుండల సంస్కృతి. ఎగువ గంగా యమునా అంతర్వేది ప్రాంతంలో తామ్ర శిలాయుగంలో ఒకదాని వెంట ఒకటి నడుస్తూ వర్ధిల్లిన
3 విధాలైన సంస్కృతులలో కింది వాటిలో ఏది భాగం కాదు? బూడిద రంగు కుండల సంస్కృతి. రాగి కుప్పెల సంస్కృతికి అనుబంధంగా ఉన్న రాగి హర్పూన్ను ప్రథమంగా 1822లో ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతంలో కనుగొన్నారు? బిత్తూర్. రాగి కుప్పెల సంస్కృతికి చెందిన అతిపెద్ద స్థావరం గంగేరియా ఏ రాష్ట్రంలో కలదు? మధ్యప్రదేశ్. చిత్రం ప్రకారం రాగి కుప్పెల సంస్కృతికి చెందిన హోమి మరియు బారాగుండా అనే స్థావరాలు ఏ ప్రాంతంలో కలవు? దక్షిణ బీహార్. రాగి కుప్పెల సంస్కృతి స్థావరాల జాబితా ప్రకారం తామాజూరి అనే ప్రదేశం ఏ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్. రాగి కుప్పెల సంస్కృతి స్థావరాల జాబితా ప్రకారం తామాజూరి అనే ప్రదేశం ఏ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్. రాగి కుప్పెల సంస్కృతికి చెందిన దునియా మరియు బగ్రా పీర్ అనే స్థావరాలు ఏ రాష్ట్రంలో బయలుపడినవి? ఒరిస్సా. రాగి కుప్పెల సంస్కృతికి చెందిన దునియా మరియు బగ్రా పీర్ అనే స్థావరాలు ఏ రాష్ట్రంలో బయలుపడినవి? ఒరిస్సా. పురాజీవ ఆకృతికి సంబంధించిన ఒక ముక్క మాత్రం లభ్యమైన రాగి కుప్పెల సంస్కృతి స్థావరం ఏది? లోథాల్. పురాజీవ ఆకృతికి సంబంధించి ఒక ముక్క మాత్రం లభ్యమైన రాగి కుప్పెల సంస్కృతి స్థావరం ఏది? లోథాల్. రాగి కుప్పెల సంస్కృతికి సంబంధించి విశేష పరిశోధన చేసిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? బీబీ లాల్. గోధుమ రంగు పాత్రల సంస్కృతి ఏ కాల వ్యవధిలో వర్ధిల్లింది? క్రీస్తుపూర్వం 2000 నుండి 1500 సంవత్సరాలు. గోధుమ రంగు పాత్రల సంస్కృతి ఏ కాల వ్యవధిలో? క్రీస్తుపూర్వం 2000 నుంచి 1500. గోధుమ వర్ణపు కుండల సంస్కృతి సమకాలీన సంస్కృతులకు భిన్నమైనదని కనుగొని దీనిని ఓసిపి సంస్కృతిగా నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు? బీబీ లాల్. గోధుమ వర్ణపు కుండల సంస్కృతి సమకాలీన సంస్కృతులకు భిన్నమైనదని కనుగొని దీనిని ఓసిపి సంస్కృతిగా నామకరణం చేసినది ఎవరు? బీబీ లాల్. క్రమబద్ధం కాని జనవాసమునకు సంబంధించి ఆనవాళ్లు లభించిన సంస్కృతి స్థావరం కింది వాటిలో ఏది? బహేరియా, జింజానా, లాల్ కిలా, అత్రం జికేరా, సాయ్పాయ్. పైవన్నీ క్రమబద్ధం కాని జనవాసనమునకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన సంస్కృతి స్థావరం కింది వాటిలో ఏది? బహేరియా, జింజానా, లాల్ కిలా, అత్రం జికేరా, సాయ్పాయ్. నలుపు లేదా ఎరుపు పాత్రల సంస్కృతి మొదటగా ఎక్కడ కనుగొనబడింది? అత్రం జికేరా. బిఆర్డబ్ల్యూ సంస్కృతి ఏ రెండు సంస్కృతుల మధ్య కాలంలో వర్ధిల్లినది? ఓసిపి మరియు పీజీడబ్ల్యూ సంస్కృతులు. బిఆర్డబ్ల్యూ సంస్కృతి ఏ రెండు సంస్కృతుల మధ్య కాలంలో వర్ధిల్లింది? ఓసిపి మరియు పీజీడబ్ల్యూ. కుండను లోపలి వైపు కాల్చుట వలన లోపల నలుపు రంగు, పైభాగం ఎరుపు రంగు పూతతో తయారయ్యే కుండలు ఏ సంస్కృతికి చెందినవి? బిఆర్డబ్ల్యూ సంస్కృతి. పీజీడబ్ల్యూ సంస్కృతి కాలంలో కూడా వర్ధిల్లిన కొన్ని బిఆర్డబ్ల్యూ సంస్కృతి స్థావరాలుగా వేటిని గుర్తించారు? హస్తినాపురం మరియు అలంగీపూర్. హస్తినాపురం మరియు అలంగీపూర్. పీజీడబ్ల్యూ సంస్కృతి కాలంలో కూడా వర్ధిల్లిన కొన్ని బిఆర్డబ్ల్యూ సంస్కృతి స్థావరాలుగా వేటిని గుర్తించారు? హస్తినాపురం మరియు అలంగీపూర్. భారతదేశంలో అయోయుగం లేదా ఇనుప యుగం దాదాపు ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? క్రీస్తుపూర్వం 1000. భారత ఉపఖండంలో ఇనుపలోహం వాడకాన్ని ప్రవేశపెట్టిన వారు ఆర్యులు. భారత ఉపఖండంలో ఇనుపలోహ వాడకాన్ని ప్రవేశపెట్టిన వారు ఆర్యులు. భారతదేశంలో క్రీస్తు శకం 1946లో తొలిసారిగా ఇనుప యుగం సంస్కృతులు బయలుపడిన ఏ స్థావరంలో సంస్కృతి పీజీడబ్ల్యూ సంస్కృతి అంటారు? అహిచ్ఛత్రము.
పెయింటెడ్ గ్రేవేర్ అనగా ఏ రంగులో గల పాత్రలు లేదా కుండలు? గవ్వకాయ రంగు లేదా బూడిద వర్ణం గల పాత్రలు. పెయింటెడ్ గ్రేవేర్ అనగా ఏ రంగు గల పాత్రలు? గవ్వకాయ రంగు లేదా బూడిద వర్ణ గల పాత్రలు. డిడ్ యూ నో బాక్స్ సమాచారం ప్రకారం ఈ సంస్కృతిలో లభించిన పరికరాలలో కింది వాటిలో ఏవి భాగము? మూకళ్ళు, జాడీలు, విడి కలిగిన కుండలు, ఉంగరాకృతి పాత్రలు, సూక్ష్మస్థాయి కుండలు. డిడ్ యూ నో బాక్స్ సమాచారం ప్రకారం ఈ సంస్కృతిలో లభించిన పరికరాలలో కింది వాటిలో ఏవి భాగం? మూకుళ్ళు, జాడీలు, విడి కలిగిన కుండలు, ఉంగరాకృతి పాత్రలు, సూక్ష్మస్థాయి కుండలు. పైవన్నీ ఆన్సరు పైవన్నీ. ఈ సంస్కృతిలో వినియోగించబడిన ఇతర వస్తువులైన మృన్మయ పూసలు, మృన్మయ గాజులు, మృన్మయ బొమ్మలలో మృన్మయ అనగా అర్థం ఏమిటి? కాల్చిన మట్టితో చేసినది. డిడ్ యూ నో బాక్స్ ప్రకారం రాతి పిడుగులు మరియు ఎముక పిడులతో పాటు కింది ఏ వస్తువులు కూడా లభించాయి? బండి చక్రాలు. డిడ్ యూ నో బాక్స్ ప్రకారం రాతి పిడులు మరియు ఎముక పిడులతో పాటు ఏ వస్తువులు కూడా లభించాయి? బండి చక్రాలు. నలుపు మరియు ఎరుపు పాత్రల సంస్కృతి గంగా యమున అంతర్వేది ప్రాంతంతో పాటు తూర్పు రాజస్థాన్లోని ఏ ఏ ప్రదేశాలలో బయల్పడింది? అహర్ మరియు గిలుండ్. తదనంతర కాల పరిశోధనల వల్ల BRW సంస్కృతి రాజస్థాన్తో పాటు ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాలలో బయల్పడింది? మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్. తదనంతర కాల పరిశోధనల వలన BRW సంస్కృతి రాజస్థాన్తో పాటు ఇంకా ఏ ఏ రాష్ట్రాల్లో బయటపడింది? మధ్యప్రదేశ్, బీహార్, బెంగాల్. లోహయుగ పరిణామాలలో ఏ దశను అయో యుగం లేదా ఇనుప యుగం ప్రారంభంగా పేర్కొంటారు? చివరి దశ. లోహయుగ పరిణామాలలో ఏ దశను అయో యుగం లేదా ఇనుప యుగ ప్రారంభంగా పేర్కొంటారు? చివరి దశ. ఇనుము మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వ్యవసాయంలో కింది వానిలో ఏ పరికరం యొక్క వాడకం పెరిగింది? ఇనుప నాగలి. ఇనుము మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వ్యవసాయంలో కింది ఏ పరికరం యొక్క వాడకం పెరిగింది? ఇనుప నాగలి. ఇనుప యుగ సాంకేతికత వల్ల అధునాతనమైన సువ్యవస్థీకృతమైన ఏ జీవన విధానాలు ఒకదాని